గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు. అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బియర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందేనా వినొచ్చు కదా. మీ ఊరు వెళ్తున్నావు, ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైలుకి తీసుకెళ్తున్నట్టుంది. Cheer up! Come on! మీ పేరెంట్స్కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు ఓపిక లేదు. ఇటీయత్త నేను చేస్తాను. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్త. అవునత్త, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5 లీటర్లు ఇస్తుంది, వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్త, 2-3 సార్లు నీళ్లు బట్టి 3-4 సార్లు పిండేవనుకో ఎక్కువ పాలు ఇస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య, 6 కొట్టు, 6 కొట్టు. హే భలే కొట్టావు, నేను 100 చేశాను. హే హే సూర్య, పడిపోతా. హే మెల్లిగా. భయం వేస్తుంది నాన్న. మ్యూజిక్ నీ కెరియర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అన్నేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏముందో చూశారుగా. వద్దు నాన్న, నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ మనం దగ్గరవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఓ ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు అందరి గురించి అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం, కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా,
రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా. కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంట. నువ్వెప్పుడూ ఇంతే, ఏదో ఒక సాకు చెప్తావు. వెళ్ళొస్తాం అంకుల్. ఆంటీ ఉంటారా ఆంటీ? మంచిది, అలాగే. జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం. కానీ రే సూర్య, సీసీ సేమ్ బైక్. You go, man. Coming. Go. రే ఏడ్రా వాడు? సంథింగ్ రాంగ్. ఎహె, ఏ పోతే పోయి ఎడ్రా, వదిలే. ఏం అవ్వదులేరా, లెట్స్ గో. పదరా. వెళ్ళు, వెనక్కి వెళ్ళి చూద్దాం. వీ హ్యావ్ వెళ్దామా? టు గో బ్యాక్. అయ్యో, ఐ ఫైన్. ఐఎమ్ కార్తిక్. నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నా. అవును సార్. ఓ కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరి ఇళ్ళకి వెళ్ళొస్తున్నాం. అవును. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా, వావ్. ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారు సార్? కాలిఫోర్నియా. Cheers, guys. Hey, Raju. Truth or dare? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాకా, జుజుబి కాసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్కిస్ మీ, ఏం కావాలి? నా సైగ చేస్తే నేనే వస్తాను. అక్కడ ఏం కావాలో చూడరా. వెళ్ళు. యా, మై టర్న్. సార్ వాడు ఆ, బాటిల్ దా నాకు చూపెడతా ఉంటుంది, నేను ఆడతాను సార్ వాడు. ట్రూతా డేరా? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్. అలా అయితే ఆ కౌంటర్లో నుంచి ఒక 100 కొట్టుకరా. అదిదా రోజు చేసే పని. రోజు ఓకే, ఈ రోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉన్నాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా చిల్లరేదవా. ఇవన్నీ కాదు కానీ ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడా నువ్వు? నువ్వు వెళ్ళమ్మా. గుడ్ జాబ్.
హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ కార్తిక్. సార్ వెరీ గుడ్ కార్తిక్. సూపర్ సార్. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్ డేరొద్దు సార్, మళ్ళీ ఏం చేస్తారేమో తోలు తీర్చేస్తారు. తాగింది దిగిపోయేలాంటి ట్రూత్ వచ్చి చెప్పండి సార్. నాకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా గుడ్ ఏంటంటే ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పొయ్యాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీరప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్. బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే కమ్ ఆన్ గాయ్స్, చీరప్ ఐ సే. హే నానా, cheers, come on. cheers, come on guys. అప్పుడే పరిచయమైన కార్తిక్తో మేమందరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నామో మాకు తెలియదు, కానీ లైఫ్లో కొన్ని పరిచయాలు, ప్రయాణాలు ఎందుకు జరుగుతాయో, అవి దేనికి దారి తీస్తాయో అప్పుడు అర్థం కాకపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి దానికి ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటుంది. కార్తిక్తో చేసిన ఆ జర్నీ మా జీవితాలని అంతలా మార్చేస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు. శూన్యమై పోయేలోపుగా బ్రతికామన్న భావనేదో మిగిలేలా జీవించు ఈ నిమిషం వందేళ్ల స్మృతిలాగా మాయమయ్యే లోపల మెరుపులా బ్రతకరా ఈ క్షణం నీదిగా, మరుక్షణం లేనిది జీవితం. చూడబోయే మలుపులెన్నో చూపదే పయనమే, అనుభవం పొందితే అందమే. మిగిలిన 30 years లైఫ్ని ఇంకో 3 నెలలు బతికేయాలి నాన్న. నువ్వు బతకడానికి 3 నెలలే టైం ఉన్నట్టు నా ఒక్కగానొక్క కొడుకుతో గడపడానికి కూడా నాకు అంతే టైం ఉందిరా. నేను నీతో వస్తాను. తీర్చుకో ఆసనే, ఏదో రోజు తీరిపోవ కలలన్నే.